హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసర్వి మ్యాథ్స్. మనం స్ట్రైట్ లైన్ లెసన్లో వేరే మెథడ్ నేర్చుకుందాం. ఇప్పుడు లైన్ డివిజన్ రేషియో మెథడ్ నేర్చుకుందాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించి ఫార్ములాలు చూద్దాం. L = AX + BY + C అని ఇస్తారు. అంటే ఇలాగ ఈక్వేషన్ ఇస్తారన్నమాట. ఏమని? L = AX + BY + C అని ఇలా ఈక్వేషన్ ఇస్తారు. మనము ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం ఇలా ఇచ్చిండే ఈక్వేషన్లో. ఓకే, దాన్ని L11 అనుకుంటాం. అంటే L11 అంటే ఏమి? ఈ A అలాగే ఉంటుంది, B అలాగే ఉంటుంది, C అలాగే ఉంటుంది. ఏమంటే ఈ X ప్లేస్లో చూడండి, ఇది X, ఇది Y ఉంది కదా, దీన్ని మనము X1 Y1 అని రాసుకుంటాం, C1 అని. అంటే పాయింట్స్ ఇస్తారనమాట. ఆ పాయింట్స్లో మనం దీనిని సబ్స్టిట్యూట్ చేయాలి. X1లో, Y1లో, C1లో ఇలాగా. L22 అనుకుంటే AX2 + BY2 ఇది + C2 ఇలాగా మనకి పాయింట్స్ ఇస్తారు, 2 పాయింట్స్ ఇస్తారు. 1 పాయింట్ L11లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా అనదర్ పాయింట్ L22లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే. మనకి ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి సేమ్ సైన్, అంటే ఇప్పుడు లెస్ దాన్ అన్న రావచ్చు, లేదా గ్రేటర్ దాన్ అన్న వస్తే అవి సేమ్ సైడ్ ఉన్నట్టు లైన్. ఆ లైన్ సేమ్ సైడ్ ఉన్నట్టు. ఆపోజిట్ సైడ్స్ వస్తే ఒకవేళ లెస్ దాన్ గ్రేటర్ దాన్, లేదా గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తే అప్పుడు అవి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్టు. ఓకే, అర్థమైందా? ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతుందండి. ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాం ఉండండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఫస్ట్ ద x axis and the y axis, second the y axis divides the line segment AB joining the points A = 2, -3 and B = 3, -6. సొల్యూషన్ చూద్దాం. ద రేషియో ఇన్ విచ్ x axis ద లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్. అంటే ఇది ఫార్ములా, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే ఏమిది? ఒకవేళ మనకు ఫస్ట్ ప్రాబ్లం ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ అని పెట్టినా చూడండి. ద రేషియో ఇన్ విచ్ x axis ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్. అంటే మనకి ఫస్ట్ ఒకవేళ x axis మీద రేషియోస్ కనుక్కోమంటే మనకి ఇలాంటి ఫార్ములా వస్తుంది. ఏమి? A(x1, y1) అంటే ఈ రెండు పాయింట్స్, ఈ రెండు A(2, -3) B(3, -6) ఈ రెండు పాయింట్స్ x యాక్సిస్కి వర్తిస్తాయి, y యాక్సిస్కి వర్తిస్తాయి. అంటే ద y యాక్సిస్ అన్నారు. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB జాయినింగ్ ద పాయింట్స్. కాబట్టి x యాక్సిస్కి వర్తిస్తుంది, y యాక్సిస్కి వర్తిస్తుంది. కాబట్టి ద రేషియో ఇన్ విచ్ x యాక్సిస్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A(x1, y1). A(x1, y1) అంటే ఏమి? 2, -3. B(x2, y2). B(x2, y2) అంటే ఏమి? 3, -6 ఈజ్ -y1:y2. నీకు ఒకటే గుర్తు, x యాక్సిస్ రేషియోస్ కనుక్కోమంటే మనకి -y1:y2 వస్తుంది. ఒకవేళ y యాక్సిస్ కనుక్కోమంటే -x1:x2 వస్తుంది. అంతే, ఈజీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనకేమి -y1:y2 కదా, x యాక్సిస్ మీద కనుక్కోమంటే. ఇక్కడ చూడండి, మనకి A(x1, y1) ఏమి? 2, -3. ఇక్కడ x1 ఏమి? 2, y1 ఏమి? -3, x2 ఏమి? 3, y2 ఏమి? -6. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, -y1:y2 కదా, ఇది x1, ఇది y1. ఇక్కడ y1 ఏమి? -3. చూడండి, ఇలాగే పెట్టుకున్నాం. ఈ మైనస్ ఏంటి? ఈ మైనస్ ఫార్ములాలో ఉంది. -3 మామూలుగా మనము ఇప్పుడు ఈ y1 నుంచి తీసుకునేది, A(x1, y1) నుంచి. ఇప్పుడు B(x2, y2) కదా. ఇక్కడ చూడండి, y1 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y2 ఏంటి? -6. ఓకే, ఇక్కడ y2 ఉంది కదా, -6 అలాగే పెట్టుకున్నామా? -6 అని. ఓకే, అర్థమైందా? ఈ మైనస్ ఫార్ములాలో ఉండేది. -3 ఏమవుతుంది? +3 అవుతుంది. కాబట్టి 3 అలాగే పెట్టుకుంటాం, -6 అలాగే పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 1 3 2 ఈ ఒకవేళ రేషియోలో ఉందంటే మనకి మనం దానిని ఇలాగా డివైడ్ చేయొచ్చు. 3 1 3 2 1:-2. ఓకే, వచ్చిందా? అర్థమైందండి? ఇప్పుడు సెకండ్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏమి? x యాక్సిస్ మాత్రమే కనుక్కున్నాం. y యాక్సిస్ చూడండి, y యాక్సిస్ ద రేషియో ఇన్ విచ్ y యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A(x1, y1) B(x2, y2) ఈజ్. ఇక్కడ ఏమన్నారు? మనకి y చూడండి, y యాక్సిస్ కనుక్కోమన్న రేషియోస్. కాబట్టి మనం y యాక్సిస్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? x యాక్సిస్ కనుక్కోమంటే -y1:y2,
అదే y యాక్సిస్ కనుక్కోమంటే -x1:x2 అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ -x1 ఉంది, మనకి ఇక్కడ ఏమి x1 ఏంటి చూడండి, a ఆఫ్ 2, -3 అంటే ఇది x1 ఇది y1, 2x1 -3y1, x1 ఏంటి 2 మైనస్ అలాగే ఫార్ములాలోనే ఉంది -2 అలాగే పెట్టుకుంటాం. ఈస్ టు x2 ఏంటి ఇది చూడండి, ఇది b ఆఫ్ 3, -6 కదా, x2 3 y2 -6, x2 ఏంటి ఇక్కడ 3, ఓకే 3 -2, 2:3 అంతే. కనుక్కున్నామా, ఈజీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ 2x plus 3y minus 5 is equals to 0 divides the lines joining points 0, 0 and -2, 1. Let ఫస్ట్ లోనే చెప్పాను మనము ఇలాంటి ఈక్వేషన్ ఇస్తే L అనుకుంటామని. చూడండి L is equals to ax plus by plus c. ఓకే, ఇప్పుడు మనము 2 పాయింట్స్ ఇచ్చారు కదా, నేను ఫస్ట్ లోనే చెప్పాను కదా 2 పాయింట్స్ ఇస్తారు అని, 0, 0 అండ్ -2, 1. ఫైండ్ ద రేషియోస్ ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్స్. చూడండి మనం ఫస్ట్ మీరు క్వశ్చన్ చూస్తానంటే గుర్తుకు రావాలి ఇది ఏ మెథడ్ ప్రకారం చేయాలి అని, అప్పుడే మీరు ప్రాబ్లం చేయగలరు. ఒకవేళ మీరు ఆన్సర్ మాత్రం చూసుకుంటూ పోతే మీరు చేయలేరు. కాబట్టి ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకునేటట్టు ట్రై చేయాలి. ఓకే, రేషియోస్ అన్నారు, డివైడ్స్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ అన్నారు, కాబట్టి 0 L ఏమనుకుంటాం 2x plus 3y minus 5 is equals to 0 అండ్ a ఆఫ్ x1, y1 0, 0 అనుకుంటాం, a అనుకుంటాం 0ని 0ని, ఇది x1 ఇది y1 0, 0 -2, 1 b ఆఫ్ x2, y2 is equals to -2, 1. x2 ఏంటి -2, చూడండి ఇక్కడ x2 ఏంటి -2, y2 ఏంటి 1. ఓకే, అర్థమైందా. నౌ L11 అంటే ఏమి, ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పాను కదా L11 ఈక్వేషన్, L11 తీసుకుంటే మనం ax1 plus by1 plus c1, చూడండి ఇక్కడ ax1 plus by1 plus c1, L22 అయితే ax2 plus by2 plus c2 అంటే. ఇప్పుడు L11లో మనము ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ L11లో ఇక్కడ ఈ Lని వచ్చేసి మనము L11 అనుకుంటాం. ఈ 2x plus 3y minus 5లో మనము ఈ x y ఉంది కదా, ఈ x y ప్లేస్లో ఫస్ట్ x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి, ఈ x1 ఈ y1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి మనం L11 అనుకుంటాం. ఇప్పుడు 2 అలాగే చూడండి 2 అలాగే యాజ్ ఇట్ ఈస్ ఉందా. ఇప్పుడు x కదా, x1 అనుకుందాం మనం, ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం x1 అనుకుందాం. x1 అనుకొని ఇక్కడ 2 అంటూ x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ 0 ఉంది కదా ఫస్ట్ పాయింట్, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ 3 ఆఫ్ y1 ప్లస్లో ఏముంది 0 ఉంది కాబట్టి 0 -5 అలాగే కిందికి దించుకున్నాం. 2 × 0 0 ప్లస్ 3 × 0 0 కాబట్టి ఇంకేం మిగిలిపోయింది -5 మిగిలిపోయింది. L11 ఏమిటి -5. ఓకే, అర్థమైందా. ఇప్పుడు చూడండి L22 అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. L22 ఏమంటే మనము ఈ x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తాం, b ఆఫ్ x2, y2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోనే L ఉంది కదా 2x plus 3y minus 5, ఈ ఈక్వేషన్లోనే ఈ L22ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం లేదండి, ఇప్పుడు L11 ఉంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ ఈక్వేషన్లోనే. ఓకే, ఈ ఈక్వేషనే మనకి ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్లోనే ఈ ఫస్ట్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే, ఇది L11 అయిపోతుంది. మళ్ళీ L22లో ఈ ఈక్వేషనే L ఈక్వేషనే ఈ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. 2 ఆఫ్ x ప్లస్లో ఏం దించుకుంటాం, ఇక్కడ x2 కదా, ax2 ప్లస్ by2 ప్లస్ c కదా, మనం చూసాం కదా ఫస్ట్లోనే. చూడండి L22లో ఏమి ax2 ప్లస్ by2 ప్లస్ c2. ఓకే, మనం కాబట్టి సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 ఆఫ్ x2 ఏంటి ఇక్కడ -2, 2 ఆఫ్ -2 చూడండి ఇక్కడ 2 ఆఫ్ -2. ఓకే, ప్లస్ 3 ఆఫ్ 3 ఇంటూ ఇక్కడ y2లో ఏమి 1 ఉంది కదా, ఇక్కడ చూడండి 1 కాబట్టి ప్లస్ 3 × 1 -5 అలాగే రాసుకున్నాం. చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఈ ఈక్వేషన్ ప్రకారమే మనం ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్ మనకు అంతే. 2 × 2 -4 ప్లస్ 3 -5 ఏమవుతుంది -6 అవుతుంది. ఓకే, L22 ఏంటి -6, ఇక్కడ ఏం లేదు -4 -5, 2 × 2 -4 -5 -9 ప్లస్ 3 -9 ప్లస్ 3 -9
+3. పెద్దదానికి ఏం గుర్తుంది? మైనస్ ఉంది. కాబట్టి 9లో నుంచి 3 తీసేస్తే 6 వస్తుంది అంతే. ఓకే, అర్థమైందా? The ratio that the line L is equals to 0 divides the given line segment. ఏం లేదండి, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం. L11 ఇస్టు L22 పెట్టుకుంటాం అంతే. మైనస్ ఇంటూ -5 ఇస్టు -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ఇస్టు -6 లేదా -5:6 అని రాస్తాం అంతే. ఏం లేదు, ఈ L11 ఇస్టు L22 చేస్తాం, ఏమంటే పక్కన మైనస్ పెడతాం అంతే. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనం అనదర్ ప్రాబ్లం చూద్దాం. స్టేట్ వెదర్ ద పాయింట్స్ A of 2, -1, B, 1, 1 lie on the same side or opposite sides of the line 3x + 4y = 6. చూడండి, నేను ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్లో చెప్పాను. చూడండి, ఇలా సేమ్ సైన్ వస్తే లేదా ఇలాగా లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తే సేమ్ సైడ్ ఉన్నట్టు. ఆపోజిట్ సైన్స్ వస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తే అవి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్టు. మనకు అదే క్వశ్చన్ అడిగారు చూడండి. స్టేట్ వెదర్ ద పాయింట్స్ A of 2, -1, B of 1, y lie on the same side or opposite sides of the line 3x + 4y = 6. లెట్ L ఏమనుకుంటాం? 3x + 4y - 6. అలాగే చూడండి, ఇక్కడ +6 ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? -6 అవుతుంది. 3x + 4y - 6 అండ్ A of x1, y1. x1, y1 ఏమనుకుంటాం? 2, -1. 2x1 -1 y1 అవుతుంది. B of x2, y2. x2 ఏంటి? 1, y2 ఏంటి? 1. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏం లేదండి, మీరు సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏమని కన్ఫ్యూజ్ కాకండి. సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అని నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఇలాగే సెకండ్ ప్రాబ్లం లాగే చూడండి, L11 L22 లాగే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. మళ్ళీ తర్వాత చూద్దాం అది. ఓకే, L11లో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు L11లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x + 4y - 6. ఓకే, ఈ లైన్లో మనం ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? A of x1, y 2, -1 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఉంది, 3 అలాగే పెట్టుకున్నాం. ఈ x ప్లస్లో ఏం పెట్టుకుంటాం? ఇప్పుడు 2 పెట్టుకుంటాం. ఎందుకు? x1 2, కాబట్టి 3 × 2 ప్లస్ ఇక్కడ చూడండి 4y ఉంది, 4. ఇక్కడ y1 కదా, మనకి ఫస్ట్ ఈక్వేషన్ కదా మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నది. y1 ఏంటి? -1 ప్లస్ 4 × -1 - 6. 3 × 2 6 ప్లస్ 4 × -1 -4 - 6. ఈ +6 -6 క్యాన్సిల్. -4 = -4 అంతే. L11 = -4. ఓకే, ఇప్పుడు చూడండి, -4 మనకి -4 పెద్దదా 0 పెద్దదా? తెలుసా మీకు? 0నే పెద్దది. ఎప్పుడన్నా మనకి మైనస్ వస్తే అది నెగిటివ్లో ఉన్నట్టు, మనకి 0నే పెద్దది. కాబట్టి ఇప్పుడు పెద్దది ఏది? 0 కదా, అప్పుడు ఏం పెడతాం? ఇది లెస్ దాన్. ఓకే, ఇది గ్రేటర్ దాన్. ఎప్పుడని చూడండి, మనము లెస్ దాన్లో మీకు కన్ఫ్యూజ్ అయితే ఇది లెస్ దాన్ కదా, ఇలా లెస్ దాన్ అని రాస్తాం ఇంగ్లీష్లో. అలా లెస్ దాన్ అని రాసినప్పుడు ఇక్కడ ఎల్ ఉంది కదా, ఇది ఎల్ అనుకోండి, ఇలాగ ఉండేది ఇలా గుర్తే ఉండేది అది లెస్ దాన్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ ఎల్ ఇలా వంగింది అనుకోండి, అది లెస్ దాన్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను, అది గుర్తు. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉందనుకోండి, ఇది గ్రేటర్ దాన్ అని ఇట్లా రాస్తాం. ఓకే, ఇంగ్లీష్లో అలా రాస్తాం గ్రేటర్ దాన్ అని. ఈ గ్రేటర్ దాన్లో జీ లాగా పెడతాం కదా, ఈ జీలో ఇలాగా గుర్తు. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యేటట్టయితే చూడండి, ఇది గుర్తు ఇలా ఉండేది, ఈ సైన్ ఉండేది, అది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్. ఓకే, అర్థమైందా? ఓకే, లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే, ఇప్పుడేమి -4 ఏది పెద్దది? 0 పెద్దది, కాబట్టి లెస్ దాన్ పెడతాం అంతే. ఇప్పుడు L22లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఈక్వేషన్ L ఏమి? 3x + 4y - 6. 3 మనకి ఇప్పుడు P of x2, y2 కదా, x2 ఏంటి? 1, y2 ఏంటి? 1. ఇప్పుడు x1 ఉంది, 3x1 ఉంది, 3x2 కదా, 3x2లో x2 ఏంటి? 3 × 1 ప్లస్ 4 × y2 ఏంటి? ఇక్కడ 1, కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, -6. ఓకే, అర్థమైందా? 3 × 1 3 ప్లస్ 4 -6. 3 + 4 7, 7 - 6 1. ఇప్పుడు ఏం పెద్దది? 1నే పెద్దది, కాబట్టి ఏం పెడతాం? గ్రేటర్ దాన్ పెడతాం. ఓకే, ఐడియా వచ్చిందా? లెస్ దాన్
గ్రేటర్ దాన్. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఇది ఏమొచ్చింది ఇక్కడ L11 ఏమి -4, ఇదేమి లెస్ దాన్ 0. ఇక్కడ లెస్ దాన్ వచ్చింది చూడండి, అర్థమవుతుంది మీకు? ఇక్కడ లెస్ దాన్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొచ్చింది గ్రేటర్ దాన్ వచ్చింది. అవి ఏమి రెండు సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? ఎస్, కరెక్ట్, ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ కాబట్టి మనకు ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. అప్పుడు ఆపోజిట్ సైన్స్ వస్తే చూడండి, నేను ఫార్ములా ఫస్ట్లో చెప్పాను, ఆపోజిట్ సైన్స్ వస్తే ఆపోజిట్ సైడ్, అంతే. చాలా ఈజీ కదా. హియర్ L11, L22 have opposite signs, so the given points lie on the opposite sides of the given line. అలాగ రాసేస్తాం. ఓకే, అర్థమైందా మీకు? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నన్ను కామెంట్లు చెప్పండి, నేను అర్థం కాకుండా మేము మళ్ళీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.